ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష పట్ల తెలుగు సంస్కృతి వైభవం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలను వచ్చే నెల తిరుపతిలో జరిపించడానికి తీసుకునే నిర్ణయం మీ అందరికీ తెలిసిందే. అలాగే దానికి కావాల్సిన సకల ఆర్థిక వనరులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా మొత్తం దానికి కేటాయించిన సంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. సందర్భంగా బుద్ధప్రసాద్ గారు నిలువెత్తు తెలుగుగా నేను ఎప్పుడు వారిని గుర్తిస్తాను, గౌరవిస్తాను. సో తెలుగు భాషని అన్నప్పుడు ఏదైనా భాష ఒక జాతి యొక్క ప్రాణంగా ఉంటుంది. భాష లేని జాతి తెలుగు మాట్లాడే వాళ్ళని తెలుగు వాళ్ళు అంటారు. వివిధ మాండలికాలతో అత్యంత సుసంపన్నమైన భాష తెలుగు భాష. ఆ భాష లేనప్పుడు ఆ భాషకి నాన్ స్పీకింగ్ లేకపోతే తెలుగు మాట్లాడే తెలుగు జాతి అంటూ ఉండదు. అది వేరే జాతి కావచ్చు. కాబట్టి జాతిని గుర్తించాల్సి వచ్చినప్పుడు భాష ప్రధాన ఉంటుంది. కాబట్టి భాషతో పాటుగా సంస్కృతి, మిగతా కళలు అన్నీ కలిసి ఉంటాయి, సాహిత్యంతో కలిసి ఉంటాయి. కాబట్టి దాంట్లో తీసుకోవాల్సిన అంశాల గురించి చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజున్న విధానంలో, అది విద్యా విధానంలో కానీ అనేక అంశాల్లో అన్య భాషల యొక్క ప్రాధాన్యత ఆలోచన చేయకు పెరిగిపోతున్న గుర్తు చేసుకుంటూ ప్రాథమిక విద్యాస్థాయి నుంచి అధికార భాష అయిన తెలుగును అందరికీ నేర్పించాలి అనే నిర్ణయాన్ని సూత్రబద్ధంగా తీసుకోవడం జరిగింది. దాటిని ఒక విధంగా క్రమబద్ధీకరించడం కోసం చేసే అంశాల గురించి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య యొక్క ప్రధాన కార్యదర్శి అంతా సమావేశం కావడం, వారి సంబంధిత అధికారులతో అన్ని స్థాయిల్లో కూడా తెలుగుని ఇంప్లిమెంట్ చేయాలి, తెలుగుని దాంట్లో వచ్చే విధంగా. ఇది పరిస్థితి ఏంటంటే మనం మాట్లాడే క్రమంలో మనకు తెలియకుండానే ఆంగ్ల పదాలు ఎక్కువ దొరికే పరిస్థితిలో ఉన్న విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేసుకుంటున్నాను. దాంతో కలిపి ఎవరు ఎగ్జామ్షన్ ఏం కాదు. దీంట్లో కొద్దిమంది తక్కువ, కొద్దిమంది ఎక్కువగా అంతమించి ఇంకా దాంట్లో ఏమి పెద్ద విషయం కాదు. కాబట్టి పిల్లవాళ్ళందరికీ కూడా మన పక్క రాష్ట్రాలను చూసినప్పుడు కూడా తమిళనాడు కానీ, కర్ణాటకం కానీ, అట్లా కొన్ని ఒరియా లాంటి రాష్ట్రాల్లో కూడా నిర్బంధం అన్నమాట కాదు కానీ ఖచ్చితంగా నేర్పించే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ తెలుగుదేశంలో ఈ తెలుగు మాట్లాడే ప్రాంతంలో అధికార భాష తెలుగు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం కోసం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అన్ని స్థాయిల్లో కూడా తెలుగు భాషని ఒక అంశంగా చేర్చుదాం. ఉదాహరణకి ఇంటర్మీడియట్లో తెలుగు చదువుకునే పాస్ కావచ్చు, ఉన్నత విద్యలో కూడా తెలుగు ముట్టుకోకునే పాస్ కావచ్చు. అది ఇక్కడ పనిచేసే పరిపాలనా విభాగంలో పనిచేసే అనేక మంది తెలుగు రాకుండా కూడా పరిపాలన సాగించవచ్చు. ఇవన్నీ కూడా అట్లా పాలనా సంబంధంగా గాను, జాతి సంబంధంగా గాను ఇబ్బందులు వస్తాయి ఉద్దేశంతోనే ఇంకా కొద్దిమంది పెద్దలు పాలనా సంబంధమైన నియామకాల్లో కూడా తెలుగు ప్రాముఖ్యత ఉండాలి అన్న అంశాన్ని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అన్ని విషయాలని కూడా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకెళ్ళి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడి తగు నిర్ణయం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని తెలుగు మాట్లాడే వాళ్ళని రాష్ట్రంలోను, రాష్ట్రం బయట, దేశం బయట అందరూ కూడా ఇది మనందరి యొక్క అంశం, ఇది మనందరి యొక్క పండుగ. ఇది మామూలుగా కాకుండా ప్రభుత్వమే, రాజ్యమే స్వయంగా ముందుకొచ్చి చేసే కార్యక్రమాన్ని ఆశీర్వదించాలా. అందరూ కూడా ఎక్కడైనా కానీ విషయం అందడంలో కొద్దిగా లోటుపాటు ఉంటే పెద్ద మనసుతో, అందరి కోసం చేసే కార్యక్రమం కాబట్టి పెద్ద మనసుతో దాన్ని ఆ చిన్న చిన్న తప్పిదాలని క్షమించేసి చిన్న తప్పిదాలు జోలికి పోకుండా ఒక పెద్ద విషయం కోసం కలిసి రమ్మని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే బుద్ధప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తాను. అట్లా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీకు తెలియజేశాను. అట్లాగే ఇంకా తెలుగు పాఠ్యపుస్తకాల గురించి కొద్దిగా చర్చ వచ్చింది. తెలుగు పాఠ్యపుస్తకాల చర్చ వచ్చింది. బహుశా అన్ని భాషల్లోనూ కొత్త పదాలని, కొత్త అక్షరాలని, లేక సింబల్స్ని చేర్చుకునే కార్యక్రమం. కానీ తెలుగులో మాత్రం కొన్ని అక్షరాలని వదిలివేసిన కార్యక్రమాన్ని గుర్తించి జరిగింది. వాటిని కూడా విచారణ జరిపిస్తూ ఉన్నారు. భాషలోని అక్షరాలని తొలగించే అధికారం ఎవరికైనా ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా భావించడం లేదు. సో ఆ అంశాన్ని కూడా చూడడం కోసం మరింత మధురంగా ఆకట్టుకునే విధంగా తెలుగు భాషా బోధనలో కూడా
కొన్ని మార్పుల్ని చేర్పుల్ని సూచించారు. తగిన సమయంలో దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన గోష్ఠి కానీ చర్చ నిర్వహించేసి ఆయా మార్పుల్ని కూడా చేసుకోవడం కోసం విద్యాశాఖ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఎస్సీఆర్టీని కూడా చూస్తున్నాం కాబట్టి అన్ని తెలుగు పాఠ్యపుస్తకాలను కూడా అధికార భాష సంఘానికి కూడా ఒకసారి పంపించి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోవడానికి కూడా మేము కృషి చేస్తామని మాట చెప్పడం జరిగింది. ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమాలు తెలుగు భాష వైభవానికి సంస్కృతి వైభవానికి ఉపయోగపడతాయని నేను భావిస్తాను. అంటే తెలుగు మాధ్యమంలో కొన్ని పాఠశాలలు కొన్ని కళాశాలలు నడుస్తాయి తెలుగు మాధ్యమంగా ఉన్నవాళ్ళు, మీడియం ఇన్స్ట్రక్షన్. తెలుగేతర మాధ్యమాల్లో కూడా కొద్దిమంది చదువుకుంటారు. తెలుగేతర మాధ్యమాల్లో చదువుకునే వాళ్ళకి తెలుగు భాష అనేది ఒక ఖచ్చితంగా ఉండాల్సిన సబ్జెక్టుగా ఆ యొక్క అంశంగా దాన్ని చేసే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి బహుశా ఇది ఎక్కువ ఆశపడ్డం అవుతుందేమో, నేను తెలుగు భాషాభిమానిగా అట్లాగే మా మండలి వారు మిగతా వారు కూడా ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా తెలుగు వచ్చి ఉంటే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. డాక్టర్ ఉన్నాడు, రోగులతో మాట్లాడాలి. హైదరాబాద్లో అనంతపురంలో పేషెంట్లు ఎక్కువ మంది తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు కనుక అటువంటి ఆశ కూడా అలాంటి వాళ్ళకు ఉంది. ఎంత దూరం అవుతుందో చూస్తున్నాం. దాని పేరాగారికి మాధ్యమం ఒకటి, మాధ్యేతరలో ఉన్న విద్యార్థులకి అంశంగా ఒకటి దాన్ని చూస్తాను. అట్లాగే ఉద్యోగ సమావేశాల్లో కూడా తెలుగు భాషకి ఏదైనా ఒక గతంలో ఉండేది, కొన్ని కారణాల రీత్యా అది బహుశా న్యాయ వ్యవస్థ నిలవలేకపోయినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పరిశీలించడానికి దీంట్లోకి రాని అంశం కాబట్టి అంటే ఉదాహరణకి సరే ఇది హవా అంటే అనుకోండి, మనం మొత్తం వేర్ ఆర్ యూ గోయింగ్ అనకంటే అసలుకి ఎక్కడ పోతున్నాం బాగానే ఉంటుంది. మామూలుగా తెలియకునే డోర్ వాకిలి అంటాం, మన దృష్టిలో డోర్ అంటే గేట్ వాకిలి అంటాం. గేట్ అంటే మన కాంపౌండ్ గేట్ అని మన ఉద్దేశం, కానీ గేట్ అంటే ఎక్కడ వాళ్ళ దృష్టిలో గేట్ డోరే కదా. కనుక కొన్ని విషయాలు అట్లా వస్తాయి. కానీ భాష సంపన్నం అన్నది అనేక పదాల కదలికతో వస్తుంది. మొన్న కూడా ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక పదాన్ని యాడ్ చేస్తారు. సో అది భాష, అది అంటే మరి అంత గొప్ప విషయాలు మాట్లాడేంత స్థాయి అలాంటి వాళ్ళకి లేదు. కానీ మొత్తమే తెలుగు భాష బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు సంస్కృతులు బాగుండాలి అని కోరుకునే వాళ్ళం. ఇంకో మాట చెప్పాలంటే ఆ యాంగిల్లో పామర్లో మేమంతా గతంలో 5% వెయిటేజ్ ఉండేది మన రాష్ట్రంలో ఉండేది. కొన్ని సమాన అవకాశాలు సమాన అనే ఒక హక్కు కింద సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో అభ్యంతరం ఏదో వచ్చినట్లుండి దాన్ని ఆఫ్ చేసినట్లు ఉండాలని చెప్పారు. దాని మీద కూడా పరిశీలన చేసినంత ఒక 1 hour 2 hours ముందే ఆ విషయం వచ్చింది కాబట్టి బహుశా ఈ మధ్యకాలంలో దానిపైన కూలంకషంగా చర్చించి ఒక తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా, ఎందుకంటే బలంగా నమ్ముతున్నాం. ఈ రోజున తెలుగును బోధిస్తున్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలే 99%. 1 6 2 అక్కడెక్కడెక్కడైనా ఉంటే మా జిల్లాలో ఏదో ఒక స్కూల్ అట్లా గుర్తు ఎతికా నా కొడుకు కోసం ఒకే ఒక స్కూల్ దొరికింది నాకు మొత్తం. సో ఈ రోజుకి తెలుగును నేర్పిస్తున్న స్కూళ్ళు అంటే ప్రభుత్వ పాఠశాలలే. దాంతో పాటుగా తెలుగు చదువుకుంటున్న మా పిల్లకాయలు మా బిడ్డలు ఎవరు కూడా వెనకబడకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా వాళ్ళకి ఇంగ్లీషు భాష పరిచయాన్ని కూడా చేయడానికి సిద్ధపడ్డారు. దాంతోపాటుగా ఆ రోజున ఎంత వాటి సక్సెస్ అయిన సమస్య పక్క పెడితే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా తీసుకెళ్ళాం. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో 6th క్లాస్ నుంచి తీసుకెళ్తా ఉన్నాం. సో నీ కొత్తగా అక్కడ సమస్య రావడం లేదు మాకు. ఇంకా నిజాయితీగా మాట్లాడితే ప్రభుత్వ స్కూల్లే తెలుగును బతికిస్తుందని ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాను నేను. మేమే బతికిస్తున్నాం తెలుగుని, ఇలా చెప్తాగా నేను మేమే బతికిస్తూ ఉన్నాం. చక్కగా చెంగల్లో పూదండ పద్యం నేర్పించేది మేమే, లేకపోతే సుమిసలు పద్యం నేర్పించేది మేము ఈ నిమిషానికి. మా పిల్లలు ఇప్పటికి కూడా ఆఖరికి చిలకమ్మ పాట పాడతారు. కాబట్టి తెలుగుని ఎవరైతే దాన్ని తీసుకోకుండా పోతూ ఉన్నారో, ఉదాహరణకి మీరే వార్తలు చాలా రాస్తారు, అమ్మ అంటే కొట్టారు, లేకపోతే ఇంగ్లీష్లో మాడబోతే ఇటువంటి ఉండకూడదన్న అంశం. కానీ సో తెలుగు భాష రావాలి, చదువుకోవాలి, మనం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ భాష లేని తెలుగు వాళ్ళు ఉండరు. సింపుల్, దీనికి నా సమాధానం ఒక్కటే. చైనీస్ అంటే చైనా భాష వచ్చి ఉంటుంది, హిందీ రావాలంటే హిందీ భాష వచ్చి ఉంటుంది, తెలుగు వాళ్ళమని చెప్పుకున్నప్పుడు తెలుగు భాష వచ్చి ఉండాలి. ఎన్ఆర్ఐ లాగా నాన్ స్పీకింగ్ తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉండకూడదని నా అభిప్రాయం. దయచేసి